హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి నోము గురించి చెప్తానండి. అది మారేడు దళాల నోము. ఒక రాకుమారుడు అకాల మరణం పొందాడు. రాచపీనుకు తోడు లేకుండా పోరాదు కనుక యువరాజు శవానికి తోడు తీసుకురావాల్సింది ఆజ్ఞాపించి రాజు తన భటులను పంపాడు. తోడు శవంగా వెళ్ళుటకు చచ్చిన వారు తోడుంటకు ఎవరికి అంగీకరించలేదు. కానీ ఒక బ్రాహ్మణ ప్రౌఢ ధనాశాపరురాలే తన సవతి కూతుర్ని తోడు శవంగా అమ్మేసింది. ఆ పిల్ల రాకుమారుడు శవంతో పాటే కట్టి శ్మశానికి తీసుకుని వెళ్ళగా అప్పటికే చీకటి పడి పెద్ద వాన కూరేసాగింది. దహనం మర్నాడు చేయవచ్చని రాచబంధువులు కుటుంబీకులు అందరూ తోడు శవాన్ని అక్కడే వదిలేసి ఇళ్లకు వెళ్ళిపోయారు. తోడు శవంగా ఉన్న బ్రాహ్మణ బాలిక కట్లు తెంచుకుని కాటిలో ఉన్న ఆ కాళికాలయం చేరి అమ్మవారిని ప్రార్థించుతూ ఆమె ప్రదక్షిణలు చేయగా మహంకాళి ప్రత్యక్షమై తమ కష్టాన్ని విని కొన్ని అక్షంతలు ఆమె ఇచ్చి రాజకుమారుడిపై చల్లమని, మరణం తప్పుతుందని, క్షేమంగా ఇంటికి చేరతాడని, మారేడు దళాల నోము నోచుకోమని చెప్పి ఉద్యాపన విధానం కూడా చెప్పి అదృశ్యాలైంది. అమ్మవారు చెప్పినట్టే విప్రకన్య అక్షంతరం రాకుమారి మీద చల్లగానే అతను బతికాడు. జరిగిందంతా ఆమె వాళ్ళు తెలుసుకున్నాడు. మరునాడు ఉదయం దహన కార్యక్రమానికి వచ్చిన బంధువులు సజీవుడై ఉన్న రాకుమారుని చూసి ఆశ్చర్యపోయారు. యువరాజు వారికి అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. రాజు ఆనందించాడు. రాజకుమారుడు ఆ బ్రాహ్మణ కన్యను పెళ్ళాడాడు. అనంతరం విప్రకన్య కాళికాదేవి చెప్పినట్టు మారేడు దళాల నోము పట్టి నిత్య సంతోషంగా సర్వ సౌభాగ్యంగా జీవించింది. సంవత్సరం పాటు ప్రతిరోజు 3 మారేడు దళాలు, ఒక దోషుడు అక్షంతలతో శివార్చన చేసి సంవత్సరాంతాన్ని ఉద్యాపన చేసుకోవాలండి. ఒక వెండి మారేడు దళము, ఒక బంగారు మారేడు దళము, ఒక సహజ మారేడు దళము, 3 దోషుల బియ్యంతో శివార్చన చేసి పేదలకు అన్నదానం చేయాలండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.